ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అసలు సెకండ్ ఫైనలిస్టు ఎందుకు తీసుకోలేదు తనుజ? ఎందుకంటే ఆల్రెడీ మనకి అప్డేట్స్ వచ్చినాయి కాబట్టి తనుజ ఎందుకు తీసుకోలేదు, దానికి రీజన్ ఏంటి, ఇదే ట్విస్ట్ ఉందన్నమాట దీంట్లో. ఎందుకు తీసుకోలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. దానికి ఆల్రెడీ మనకి ఎపిసోడ్లో కూడా ఇచ్చారు, దాని గురించి మాట్లాడుకుందాం. 3 టాస్కులు జరిగినాయి. ఫస్ట్ 2 టాస్కుల్లో ఓడిపోయింది తనుజ. కానీ మూడవ టాస్క్లో డిసైడ్ చేసే టాస్క్లో తను గెలిచి టాప్ స్కోర్ తోటి నిలబడి తను సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు సాధించి ముందుకు వెళ్ళింది. దాని తర్వాతకి ఏం జరిగింది మీకు ఫస్ట్ అదే చెప్పేస్తా. అది చెప్పిన తర్వాతనే మనం ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది చూద్దాం. ఇది 3 టాస్క్లు అయిపోతాయి. టాస్క్లు అయిపోయిన తర్వాత వెళ్తారు. అందరూ కూడా హ్యాపీగా డిన్నర్ చేస్తారు. చేసి మామూలుగా కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ పిలుస్తాడు అన్నమాట. అనౌన్స్మెంట్ వస్తుంది. అంటే స్కోర్ వస్తుంది. ఫస్ట్ తనుజ వచ్చినటువంటి స్కోరు ఎంత ఉంది అనేది ఒక్క నిమిషం. తనుజకి 750 పాయింట్స్ లీడర్ బోర్డు ఉంది కదా. ఫస్ట్ మనకి లీడర్ బోర్డు మీద వాళ్ళ స్కోర్స్ చూపించిన తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు. ఆ స్కోరు తనుజకి 750 స్కోర్ ఉంటుంది. ఆమెకి 3 lakhs అమౌంట్ ఉంది. ఇమాన్యుయల్కి 520 స్కోర్ ఉంది. 2.5 lakhs అమౌంట్ ఉంది. సంజన గారికి 320 స్కోర్ ఉంటుంది. 50,000 అమౌంట్ ఉంది ఆమె దగ్గర. ఎక్కువగా స్కోర్ చేసినటువంటి తనుజని బిగ్ బాస్ తనుజ మీరు కన్ఫెషన్ రూమ్కి రండి అనేది పిలుస్తారు. ఆ రకంగా తనుజ కన్ఫెషన్ రూమ్కి వెళ్తుంది. అందరు కూడా వెయిట్ చేస్తారు ఏం జరుగుతుంది. ఎవరికైనా ఉంటుంది కదా ఏం జరిగింది. సెకండ్ ఫైనలిస్ట్ అంటే ఏదైనా మంచిగా ఫైర్ బాంబ్స్ అవి పెట్టేసి హడావుడి చేస్తారేమో, ఫస్ట్ ఫైనలిస్ట్ లాగా అలానే ఉంటుందేమో కొంచెం వెయిటింగ్. ఎవరికైనా ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, దాని పరంగా ఏదైనా ఉంటుందేమో అన్నట్టుగా వాళ్ళు ఆశగా ఎదురు చూస్తారు. కానీ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి రమ్మనేసరికల్లా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి ఎందుకు రమ్మన్నారు అని ఒక ఆలోచన ఎవరికైనా వస్తుంది. డిఫరెంట్ వేలో వెళ్ళింది కాబట్టి తనుజ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిపోతుంది. తనుజ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, ఇంత మాత్రానికి ఇంత చేయాలనా అనిపించింది. వారం మొత్తం టాస్కులు ఆడి గొడవలు రచ్చ రచ్చ ప్లాన్స్ స్ట్రాటజీలు అన్ని రకాలుగా వేసి వాళ్ళంత కష్టపడి వస్తే వీడికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఆ అమౌంట్ ఇస్తే నాకు అని కొట్టుకు తీరా చూస్తే ఆయన చెప్పింది ఏంటంటే, తనుజ సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి మీరు అర్హత సాధించారు అయితే అని ఇక చెప్పడం మొదలెట్టేసాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మీ దగ్గర 3 lakhs అమౌంట్ ఉంది. అయితే ఈ 3 lakhs అమౌంట్ మీరు విన్నర్ అయితే ఎవరికైతే ఆ ప్రైజ్ మనీ ఉంటుందో ఆ ప్రైజ్ మనీలో నుంచి ఈ 3 lakhs అమౌంట్ కట్ అవుతుంది. ఏదేదో అనుకున్నాం. కానీ అంటే సపరేట్గా ప్రైజ్ మనీకి సంబంధం లేకుండా ఈ అమౌంట్ ఇస్తారేమో అనేది మనం అనుకున్నాం అందరం కూడా. ఇది గమనించాలి. ఎందుకంటే అమౌంట్ వద్దనుకుంది అనేది మాత్రం మనకు తెలుసు. ఇక్కడ ఎందుకు వద్దనుకుందంటే, ప్రైజ్ మనీలో నుంచి ఆ అమౌంట్ కట్ చేసి ఇమ్యూనిటీని కొనుక్కోవాలి. ఇమ్యూనిటీని కొనుక్కోవడం అనేది ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఇమ్యూనిటీని కొనుక్కోవడం ఏంటి సార్, వారం మొత్తం టాస్క్లు ఆడి గెలుచుకున్నాం కదా, మళ్ళీ కొనుక్కోవడం ఏంది అనిపించింది వచ్చి. అయితే సంజన గారు కనుక ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే 50,000 తోటి అయిపోయేది. నిజం, 50,000 పెట్టి ఇమ్యూనిటీ కొనుక్కొని సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయేటోళ్ళు. ఇప్పుడు తనుజ దగ్గర 3 lakhs అమౌంట్ ఉంది. ఆ 3 lakhs పెట్టి తనుజ ఇమ్యూనిటీని కొనుక్కుంటే తనుజ నామినేషన్స్లో నుంచి సేవ్ అయ్యి తను సెకండ్ ఫైనలిస్ట్గా వెళ్తుంది. సెకండ్ ఫైనలిస్ట్గా వెళ్దామని చెప్తాడు బిగ్ బాస్. చెప్పేసి అయితే ఆ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి ఈ 3 lakhs అమౌంట్ కట్ చేస్తాడు. ఎట్లా తీసుకుంటారు సార్ అట్లంటే? 3 lakhs కట్ చేసేస్తా అన్నాడు. ఏమన్నా ట్విస్ట్ ఇచ్చిండా? మామూలుగా ట్విస్ట్ లేదు. మైండ్ బ్లాంక్ అయింది. ఏం చేస్తుందో తనుజ అని చూస్తే తను చెప్పింది, లేదు బిగ్ బాస్ ఎవరైనా అంటారు కదా, విన్నర్కి అనవసరంగా ఎందుకు 3 lakhs వేస్ట్ చేయడం. తనకి కొంత ఐడియా ఉంది. నేను టాప్ 5 వెళ్ళడం అయితే పక్కా. ఎంతో కొంత వచ్చినటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి 2 days ఓట్ అప్పీల్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ నుంచి బట్టి తెలిసిపోతుంది. తనుజ ఎందుకులే ఆ 3 lakhs విన్నర్ నుంచి మైనస్ చేయడం ఎందుకు, నేను బిగ్ బాస్ ఆలోచించుకొని చెప్పమంటే ఆలోచించుకుంటుంది, అక్కడే చెప్పేస్తుంది. లేదు బిగ్ బాస్, నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వెళ్తా, నేను నామినేషన్స్ని ఎదుర్కొనే నేను వెళ్తా, వద్దు నేను తీసుకొని ఇమ్యూనిటీ అని చెప్పేస్తుంది. ఇంత మాత్రానికి బిగ్ బాస్ సెకండ్ ఇమ్యూనిటీ అని ఏమన్నా పెట్టిరా అసలు? మామూలు ట్విస్టులు కదా. పాపం పిల్లలు అల్లాడిపోయారు. స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు వేసి ఎంత అల్లాడిపోయారు. ఫైనల్గా చూస్తే ఆయన చెప్పింది చల్లటి కబురు చెప్పిండు.
చెప్పి ఆ 3 lakhs ఇస్తే నువ్వు తీసుకొని పోవచ్చమ్మా అంటే వద్దు సార్ నాకేమొద్దు అని క్లియర్గా చెప్పేసి వచ్చింది. మరి దీంట్లో కళ్యాణ్ అంత ఫ్రస్ట్రేట్ అవ్వడానికి ఏం అవకాశం ఉందో నాకు అర్థం కాలే. జనరల్‌గా మనకు కూడా మార్నింగ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వద్దన్నది, ఇమ్యూనిటీ వద్దు, నాకు అమౌంట్ వద్దు అని చెప్పినది వచ్చిందను. అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది కానీ ఏమో సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి సర్లే దాన్ని మనం అటు ఇటు కొత్తగా అలడం ఎందుకు, ఉన్నది ఉన్నట్టే చెప్దామని మనం ఎవరైనా వీడియోస్‌లో అదే చెప్పేసినాం. కానీ ఇక్కడ చేసింది తనుజ తీసుకున్న నిర్ణయం 100కి 100% కరెక్టు. విన్నర్ ఎవరైనా సరే అటు కళ్యాణ్ అవుతాడా, తనుజ అవుతాడా, ఇమాన్యుల్ అవుతాడా, ఎవరైనా కానీ డేమాన్ అవుతాడా, సంజన గారు అవుతారా, సుమన్ శెట్టి గారా, భరణి గారా, ఎవరైనా అవని. కానీ ఆ 3 lakhs వేస్ట్ చేయడం ఎందుకు? నాకు ఎట్లాగా ఎంతో కొంత ఓటింగ్ అయితే ఉంది. ఆడియన్స్ నుంచి ఆ సపోర్ట్ నాకు దక్కుతుంది కదా! నాకు ఆడియన్స్ నుంచి ఆ సపోర్ట్ దక్కినప్పుడు అనవసరంగా ఆ 3 lakhs వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంది. మేబీ అలానే అనుకోని ఉంటది. అనుకుంటున్నాను నేను. అది వేస్ట్ చేయడం ఎందుకు? ఎవరికి దక్కినా ఆ 3 lakhs దక్కుతుంది కదా! కాబట్టి అన్నట్టుగా ఆమె వద్దు నేను ఆడియన్స్ ప్రకారం వెళ్తా అంటే, ఓకే. షూరా బిగ్ బాస్ అడుగుతారు. 1కి 2 సార్లు అడిగి షూర్ బిగ్ బాస్ నేను ఆడియన్స్ ప్రకారం వెళ్తా. నామినేషన్స్‌ని ఎదుర్కొనే వెళ్తా అనేసి చెప్పగానే సరే అని చెప్తాడు. తనుజ బయటికి వచ్చేస్తది. బయటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి చెప్పినా కూడా మరి కళ్యాణ్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం రియాక్ట్ అవ్వడు నాకు తెలిసి. దీనికి రియాక్ట్ ఎందుకు అవుతాడు? కళ్యాణ్ అంటాడంటారా 3 lakhs ఇచ్చేయాల్సింది ఏముంది, నీదేం పోయింది, విన్నర్ కట్ అవుతుంది కదా, నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవుతావు కదా అని అంటాడా? నాకు తెలిసి అనకపోవచ్చు అని అనుకుంటున్నా. వచ్చిన సోర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రస్ట్రేట్ అయిపోయిండు కళ్యాణ్. మొత్తం డోర్స్ మొత్తం గట్టిగా కొట్టేసిండు. అంటే ఆ స్థాయిలో వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్. నిజంగా అంత కొట్టాడా? అంటే ఏమో మరే అన్నట్టుగా ఉండే. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే అంత చేసి ఉండడులే, వీళ్ళే కావాలని చెప్పేసి అది ఏమంటారు ప్రమోషన్ కోసమో ఇంకెట్లైనా కొంత క్యూరియాసిటీ పెంచడం కోసం చెప్పారేమోనే అనిపించింది. క్షమించండి, నేను కూడా వాళ్ళు చెప్పింది కరెక్టే అయ్యి ఉంటది. ఆ క్యూరియాసిటీ పెరిగిందిలే గానీ, మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు గానీ, ఇది ఇంతవరకు అయితే అమౌంట్ ఇది ప్రాసెస్ జరిగింది. ఫైనల్‌గా కళ్యాణ్ అంత ఫ్రస్ట్రేట్ అయిపోతాడని అయితే నేను అనుకోవడం లేదు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ కూడా చేయండి. ఈరోజు అసలు ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఫస్ట్ టాస్క్ ఇక ఫాస్ట్‌గా చెప్పేస్తా. ఒక 3 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తా 3 టాస్క్‌లు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ టాస్క్. దాంట్లో ఎవరైనా ఇక తప్పదు ఇక సెకండ్ ఫైనలిస్ట్ అవుతాం అనే ఆశ ఎవరికైనా ఉంటది. చివరి దాకా వచ్చినాంరా మన ఏవి చూసుకోవాలి అనేది 100% ఉంటది కాబట్టి జనరల్‌గా అక్కడ మనకి ప్రోమోలో చూపించినంత అంత మరీ గుద్దుకోవడం, తన్నుకోవడం అంత ఏం లేదులే గానీ కొంచెం అది మనకేం చూపించిండు ఇమాన్యుల్ ఆయన తీసేస్తుంటే లాభం లేదని చెప్పేసి కింద కూర్చొని ఇటు తనుజ లెగ్, అటు సంజన గారి లెగ్ ఇద్దరి లెగ్స్ పట్టుకొని కొంచెం కిందికి లాగుతారు. అప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పేసి సంజన గారు కింద పడిపోతారు, ఇటు తనుజ. ఆ రకంగా జరుగుతది. మరి మనకి అంత అసలు లైవ్‌లో కూడా అంత పెద్దగా ఏం చూపియలే. ఇక్కడ ఎపిసోడ్‌లో కూడా అంత లేదు కాబట్టి అంత పెద్ద ఆర్గ్యుమెంట్ అంత ఏం జరిగింది అనిపియలే. కాకపోతే మనిద్దరం తనుజతోటి ఇమాన్యుల్ మనిద్దరం గుంజులాడుకుంటుంటే అవతల వేరే వాళ్ళు పెట్టుకుంటున్నాడు అన్న విషయంలో సంజన గారు ఫీల్ అయ్యారంట. దాని గురించి ఆమె తర్వాతకి దీని గురించి ఈ టాస్క్ గురించి ఆలోచించి ఆమె ఏడవడం లేదు. ఆమె పోయి ఏడ్చేది నేను ఇమాన్యుల్ నా కొడుకు, నా కుమారుడు, వాళ్ళ కొడుకు అలా అనుకోని ఈరోజు ఉదయం కూడా ఆ మాట చెప్పాలేమో ఇక్కడ కొంచెం ఉదయం మార్నింగే సుమన్ గారితో ఏమంటదంటే ఎర్లీ మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత ఈరోజు టాస్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి నేనే ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. సంజన గారు అంటుంటే నాకే ఎలానో అనిపిస్తుంది. వచ్చిన దగ్గర నుంచి మమ్మీ అని పిలుస్తుండే కొంచెం దూరంగా ఉంటుండు. నాకు బాధగా అనిపిస్తుంది. నేను ఈ టాస్క్లు అయిపోగానే వెళ్ళి నేనే మాట్లాడతా ఇమ్ముతోటి అనేసి తను చెప్తుందనమాట. ఇక్కడ ఇది టాస్క్‌లో అది జరిగిన తర్వాత అంత సీరియస్‌గా తీసుకుందా, అంత కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు, మనిద్దరం పోట్లాడుతుంటే అన్న దానికి ఫీల్ అయ్యి ఆమె సోఫాలో అంత గేమ్ అయిపోయింది. ఇమాన్యుల్ విన్ అని ప్రకటించిన తర్వాత వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తుంటే మీరు నన్ను రాంగ్‌గా పోర్ట్రే చేయాలని ఇమాన్యుల్ అలా అనుకుండు. ఆమె ఏడ్చేది ఏందంటే ఒక వర్డ్‌లో చెప్పేస్తది ఆమె. నేను దాని గురించి కాదు ఏడ్చేది, నా ఫీలింగ్స్ వాటితో అవి గుర్తుకొచ్చి నేను ఏడుస్తున్నట్టుగా చెప్తుందనమాట. ఆ రకంగా ఆమె అంటే ఇమాన్యుల్ నా కొడుకు అని అంత పెట్టుకున్న నన్ను వేరే వాళ్ళు అని నన్ను పరాయి దాన్ని చేసిన అంటే అట్లా ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఆమె అంటుంటే ఆ రకంగా మళ్ళీ ఇమాన్యుల్ నన్ను రాంగ్‌గా పోర్ట్రే చేస్తున్నారు అనేసరికి ఆమె కొంచెం ఎమోషనల్ అయిపోయి అంబాడి చూసేయడం అదంతా జరిగింది. బిగ్ బాస్‌కు అవేగా కావాల్సింది టపా క్యాప్చర్ చేసేసి అవి మనకు ప్రోమోలో పెట్టేసిండు.
అది జరిగింది. ఫస్ట్ టాస్క్ ఇలా సాఫీగా జరుగుతుంది, అయిపోతుంది. దాని తర్వాతకి మరి ఇక నెక్స్ట్ టాస్క్లో ఎవరిని పార్టిసిపేట్ చేయకుండా ఎవరిని తీసేయాలంటే హౌస్ మొత్తం కూడా డిసైడ్ అయ్యి సంజన గారిని తీసేయాలని ఫిక్స్ అయిపోతారు. అంటే అందరు ఇటు డేమాన్ పవన్ అండ్ భరణి గారు, సుమన్ శెట్టి గారు, వీళ్ళ ముగ్గురు ఏంటంటే అరే వాళ్ళ ముగ్గురు ఎట్లాగో టాప్ 5కి వెళ్తారు, వచ్చిందల్లా మన ముగ్గురికి సంజన గారికి, మన నలుగురి నుంచే ఇద్దరు టాప్ 5కి పోవాలి. కాబట్టి సంజన గారికి మనం సపోర్ట్ చేస్తే అంటే భరణి గారు కూడా ఏమైనా పాయింట్స్ ఇస్తే కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది, మనకి రిస్క్ అవుతుంది. ఇప్పుడు నలుగురిలో ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సంజన గారికి పాయింట్స్ ఇచ్చినా ఆమె గెలవడానికి మనం ఎక్కువగా సహకరించినా కూడా సంజన గారికే ప్లస్ అయ్యి ఆమె కనుక సెకండ్ ఫైనలిస్ట్ అయింది అనుకో, వాళ్ళకి ఇదంతా తెలియదు, తర్వాత అమౌంట్ ఇదంతా తతంగా తెలియదుగా. సెకండ్ ఫైనలిస్ట్ అయితే మనకి ఏది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు నలుగురిలో ఇద్దరు పోవడం దానికంటే ఆ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది కదా, కాబట్టి రిస్క్ ఎక్కువ పెరుగుతుంది మనకి. కాబట్టి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే ఇంటర్నల్గా దాంట్లో తప్పేం లేదు, వాళ్ళు అట్లా మాట్లాడుకోవడంలో. మనం టాప్ 5 పోయి మనం ఏవి చూసుకోవాలని ఎవరైనా అనుకుంటారు అక్కడ. కాబట్టి ఆ రకంగా వాళ్ళు డెసిషన్ తీసుకొని మొత్తానికైతే సంజన గారికి, ఇక మిగతా వాళ్ళంటే ఎట్లాగూ వేయరు, వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి, వాళ్ళు ముందుకు వెళ్ళాలి, సెకండ్ ఫైనలిస్ట్ కావాలనేది ఉంది. కాబట్టి ఫైనల్గా సంజన గారిని అలా తీసేస్తారు. భరణి గారి స్కోర్ వచ్చేసి తనుజకి ఇచ్చేస్తాడు అనమాట. యాక్చువల్గా సంజన గారికి ఇచ్చేటోళ్ళే, ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. అంటే ఒకవేళ సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతే నేను వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, ఇదంతా ఆలోచిస్తే ఇప్పుడు అనిపిస్తుంది ఇది కాదు, రోలర్ కోస్ట్ పెట్టి రాశాడు కదా, ఫెయిర్ కాదు, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అన్నాడు కదా, అదే చేసిండు అనిపించింది. ఫైనల్గా ఏం ట్విస్ట్, ఒకవేళ టాప్ 6 పెడతాడా ఏందని ఇన్ని అనుకున్నా కానీ ఫైనల్గా పెట్టేసరికి ఇది పెట్టేసిండు, అమౌంట్కి లింక్ పెట్టేసిండు అనమాట బిగ్ బాస్. ఆ రకంగా ఆయన చేసుకుంటూ ఆయనకి తగ్గట్టుకునే ఎవరు రావాలి టాప్ కంటూ కూడా కొన్ని ఉంటాయి ట్రిక్స్. ఆ రకంగా ఫాలో అప్ చేసుకుంటూ చిన్నగా తనుజ దాకా తీసుకెళ్ళి తనుజని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టుకుంటూ, అది జనరల్గా వాళ్ళు కష్టపడరు, అదంతా కాదులే కానీ మొత్తానికి అయితే ఆ రకంగా అయిపోయింది ఇది. దాని తర్వాతకి ఈ టాస్క్ బెలూన్స్ టాస్క్ జరుగుతుంది. సంజన గారు తీసేస్తారు. ఈ టాస్క్లో సంజన గారు పార్టిసిపేట్ చేయడానికి లేదు, సంజన గారే సంచాలకుగా ఉంటుంది. ఈ బెలూన్ టాస్క్ ఆడేటప్పుడు ఇమాన్యుయల్ కాల్ బెనుకుతుంది, తర్వాతకి మెడికల్ రూమ్కి వెళ్ళడం, తర్వాతకి ఫిజియోథెరపీ చేసి తర్వాత అది కట్టు కట్టేసి వస్తారు. దాని తర్వాత కంటిన్యూ చేస్తారు గేమ్. అయినప్పటికీ కూడా ఇమాన్యుయల్ బాగా ఆడారు, తనుజ కూడా బాగా ఆడింది. తనుజకు మైనస్ ఏంటంటే 3 బాల్స్ ఇమాన్యుయల్ అట్లా అడ్డు రావడం వల్ల ఒక 3 బాల్స్ కింద పడిపోతాయి, లేదంటే తనుజనే ఫాస్ట్గా చేసి విన్నర్ అయిపోయింది. ఫైనల్గా ఇమాన్యుయల్ 11 బాల్స్, తనుజ 10 బాల్స్ తోటి బజర్ మోగిపోతుంది. ఆ రకంగా ఇమాన్యుయల్ 2 టాస్ కూడా ఇమాన్యుయల్ గెలుస్తాడు. తర్వాతకి జరిగినటువంటి ఇక 3వ టాస్క్ రైజ్ ద వార్, అంటే ఈ శాండ్ ఇసుక మూటలను వేసేసి ఫ్లాగు ఏమంటారు దాన్ని రాశా, ఇది మర్చిపోతానేమో అని ఒక్క నిమిషం. కేజ్ వెళ్ళి బ్యారెల్లో ఆ ఇసుక మూటలు వేస్తుంటే, ఏం లేదండి ఇది చాలా సింపుల్. ఇసుక మూటలు ఉంటాయి, 3 kg 4 kg 5 kg 6 kg ఇలా మూటలు ఉంటాయి. ఆ మూటలను తీసుకొని వచ్చేసి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గర ఉండి ఇంటూ మార్క్ ఉంటుంది, అక్కడ నిలబడి వాళ్ళకి ఒక ట్రాక్ ఇచ్చారు, స్మాల్ ట్రాక్. ఆ ట్రాక్ మీద పెట్టేసి వాటిని ఒక స్టిక్ తోటి పైపు, స్టీల్ పైపు, అట్లా ఆ పైపు తోటి దాన్ని ముందుకు పుష్ చేయాలి. ఆ ట్రాక్ మించే స్ట్రైట్గా వెళ్ళాలి, ఎక్కడైనా కింద పడితే మళ్ళీ తీసుకొచ్చి ఆడాలి. ఆ రకంగా దాన్ని ముందుకు వెళ్ళిన తర్వాత అది బాస్కెట్లో పడుతుంది. బాస్కెట్లో పడిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళి ఆ బాస్కెట్లో నుంచి ఆ ఇసుక మూట తీసుకొని దాని ముందర ఉన్నటువంటి హైట్లో ఉన్నటువంటి కొంచెం హైట్లో దూరంగా ఉన్న దాంట్లో ఆ బ్యారెల్లో వేయాలి. ఆ బ్యారెల్లో వేసినప్పుడు అది కొంచెం డౌన్ అవుతుంటుంది. అవతల ఒక కేజ్ ఉంది, ఆ కేజ్ ఏంటంటే మనకు సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్ని కప్పి ఉంచుతుంది ఆ కేజ్. అది లేవట్లేదు కాబట్టి మళ్ళీ వెళ్ళాలి, ఇంకో మూట తీసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఇలా మనం ఆ బ్యారెల్లో ఇసుక మూటలు వేసినప్పుడు ఆ వెయిట్ ఎక్కువ అయ్యి ఆ బ్యారెల్ కిందకు వస్తుంది. ఆ బ్యారెల్ కిందకు వచ్చి నేలను తాకినప్పుడు ఆ కేజ్ లేస్తుంది. ఆ కేజ్ లేచి పైకి వెళ్ళగానే అక్కడ ఉన్నట్టు ఆ కేజ్లో బంధించబడినటువంటి మన జెండా బయటకు వస్తుంది. వెళ్ళి ఆ జెండా పట్టుకొని నిలబడాలి, నేను విన్ అయ్యాను, ఫస్ట్ వచ్చాను. ఆ రకంగా ఈ టాస్క్ జరుగుతుంది. సక్సెస్ఫుల్గా తనుజ చాలా ఫాస్ట్గా ఒక్కసారి కూడా అది ట్రాక్ నుంచి కింద పడకుండా మంచి టెక్నిక్ తోటి తను పుష్ చేస్తుంది, వస్తుంది. దీంట్లో ఒకరే విన్నర్ అవుతారు, 300 పాయింట్స్ వస్తాయి వాళ్ళకి, ఎవరు విన్నర్ అవుతారు వాళ్ళు. ఇదే చివరి టాస్క్. ఆ రకంగా తనుజ వచ్చేసి దాన్ని కరెక్ట్గా పుష్ చేసుకుంటుంది. ఇక్కడ సంజన గారి ఒక 2-3 టైమ్స్ ఆమె పడిపోతాయి, అట్లే ఇమాన్యుయల్ కూడా పడిపోతుంది. అది వాళ్ళు చెప్పేది అంటే ఇమాన్యుయల్ ట్రాక్లో కొంచెం ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది, దాని కారణంగా ఏదో సైడ్ తిరిగి అక్కడ పడిపోతున్నాయి అని ఇమాన్యుయల్ చెప్తాడు. దాని తర్వాత అందరూ కూడా చెక్ చేసి అవును కొంచెం ఏదో తేడా ఉంది అక్కడ అనుకుంటారు అనమాట. ఆ రకంగా ఈ టాస్క్ అయిపోతుంది. అంటే ఇది ఇమాన్యుయల్ది. అటు
తనుజ ఒక్కటి కూడా కింద పడకుండా కరెక్ట్గా ట్రాక్ నుంచి తీసుకెళ్ళి వేసుకుంది కాబట్టి తనుజది బ్యారల్ వచ్చేసి కింద నేల కాంటుంది. అయినప్పుడు అవతల కేజ్ పైకి లేవగానే ఆ కేజ్లో బంధించబడినటువంటి కింద ఉన్నటువంటి ఆ ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ తీసుకొని ఒక్కసారి కింద పడిపోయి లేవట్లేదు, ఎమోషనల్ అయిపోయి అమ్మ లే లే నిలబడి అనగానే అందరూ ఫ్లాగ్ తీసుకొని నిలబడుతుంది. నేను విన్నర్ అని తర్వాతకి వెళ్ళి ఆ గంట మోగిస్తుంది. ఆ రకంగా తనుజ ఫస్ట్ విన్నర్ అయిపోయింది కాబట్టి సెకండ్ సంజన గారు కంప్లీట్ చేస్తారు, థర్డ్ ఇమాన్యుయల్. ఆ రకంగా ఇది అయిపోతుంది టాస్క్. ఒక్కరే విన్ అవుతారు కాబట్టి తనుజ విన్ అవుతుంది, 300 పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత ఇక మనం ఎట్లా ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా 750 పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ పిలుస్తాడు, కన్ఫెషన్ రూమ్, ఇదంతా. ఇది కొంచెం షార్ట్గా చెప్పా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్, నా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.